నేటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలైంది. ఎన్నికల వేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. రాష్ట్రంలోని బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఇక ఉచిత ప్రయాణంపై రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై ఉమ్మడి వరంగల్ నుంచి మా ప్రతినిధి స్వామి అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తానికి ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ లో 6 గ్యారంటీ కార్డులను కూడా ప్రవేశపెట్టింది. 6 గ్యారంటీలను కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ప్రతిష్టాత్మకంగా మహాలక్ష్మి ఉచిత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ప్రవేశపెట్టింది. అందులో భాగంగా ఇవాళ మధ్యాహ్నం 2 గంటల నుంచి కూడా ప్రతి మహిళకు ఇవాళ పల్లె వెలుగు లోను కూడా ఎక్స్ప్రెస్ లో కూడా మహిళలు అయితే ఉచితంగా ప్రయాణం చేయాలని చెప్పి కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే తెలంగాణలో మొత్తానికైతే ఉచితంగా ప్రయాణించడానికి మహాలక్ష్మి మహిళల ఉచిత ప్రయాణ రవాణా సౌకర్యానికి కల్పించడానికి కూడా మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇప్పటికైతే ప్రస్తుతానికైతే హన్మకొండ బస్టాండ్లో కూడా బారులు తీరుతున్నట్టు కనపడతా ఉంది. ప్రస్తుతానికైతే ఆర్టీసీ బస్సులు కూడా ఇవాళ ఆర్టీసీ బస్సులలో మహిళలు అయితే అధిక సంఖ్యంగా పాల్గొనడానికి కూడా మొత్తానికి మహిళలు అయితే ముందున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇవాళ హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్నా పట్నాయక్ కూడా ఇవాళ మొత్తం మహిళలతో పాటు కూడా ట్రాన్స్జెండర్లను కూడా వాళ్ళందరి సమక్షం కూడా ఇవాళ మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కూడా బస్సులో అంటే మొత్తానికైతే ఇక్కడ ప్రతిష్టాత్మకంగా హన్మకొండ జిల్లాలోని కూడా బస్సు ఉచిత ప్రయాణాన్ని కూడా ప్రారంభం చేశారు. ఈ నేపథ్యంలో కూడా హన్మకొండ జిల్లాలోని కూడా ఆర్టీసీ బస్టాండ్లో మొత్తానికైతే మహిళలు అయితే ఇవాళ ఎక్స్ప్రెస్ సర్వీస్ను ఉపయోగించుకోవడానికి పల్లెలు కూడా ఉపయోగించుకోవడానికి కూడా మహిళలతో పాటు కూడా స్టూడెంట్స్ అంటే ఇక్కడ స్టూడెంట్స్ కూడా ఇక్కడ స్టూడెంట్స్ మాత్రము బారులు తీరుతున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే మనం ఇక్కడ స్టూడెంట్స్తో కొంతమందిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు. మేడం చెప్పండి, ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉన్నారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఆలోచించి చేశారు అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మందికి బస్సులో వసతి ఉండదు కదా, వాళ్ళకి ఆయన ఒక మీకు ఎలా అంటే ఇట్లా ప్రయాణం చేయడం ఎలా అనిపిస్తుంది? మంచిగానే ఉంది. అంటే రోజు ప్రయాణించారు కదా, సో ఏదైనా అత్యవసరం ఉన్నప్పుడు యూస్ఫుల్ అనిపిస్తుంది. థ్యాంక్ యూ రేవంత్ రెడ్డి. ఓకే, మొత్తాన్ని చూసుకుంటే మరొక ఇక్కడ అంటే ఆర్టీసీ ఇక్కడ కూడా మొత్తం డ్రైవర్లు కండక్టర్లు అయితే మాత్రం ఇక్కడ బారులు తిరుగుతున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మహిళలు చాలా మంది కూడా మహిళలు కూడా ఇక్కడ హన్మకొండ బస్టాండ్ సెంటర్లో కూడా ఇక్కడ బారులు తీరుతున్నట్టు కూడా కనపడతా ఉంది. ప్రస్తుతానికైతే ఇక్కడ మహిళలు ఉన్నారు, వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు చూద్దాం, మహిళలను అడిగి ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పు అమ్మా, ఎట్లున్నది మీకు ఇలా ఉచిత ప్రయాణం? సంతోషం ఉన్నది. ఏ ఊరు నుంచి మీరు ఏ ఊరికి వెళ్ళాలి? గౌస్పల్లి. మహమ్మద్ గౌస్పల్లి. ఎట్లా ఉంది మీకు? మాకు సంతోషం ఉన్నది. చెప్పమ్మా, మీరు చెప్పండి. సంతోషం ఉన్నది. ఇందిరమ్మ రాజ్యంలో ఇలాంటి ప్రయాణం చేయడం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఓకే, మొత్తానికి చూసుకుంటే మాత్రం ఇవాళ ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయడానికి అయితే మహిళలు మొత్తానికి బారులు తిరుగుతున్నట్టు కూడా కనపడతా ఉంది. ప్రస్తుతానికైతే హన్మకొండ బస్ స్టేషన్లో కూడా ప్రత్యేకంగా మహిళలకు ఉచితంగా ప్రయాణం చేయడానికి కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళతో పాటు కూడా స్టూడెంట్స్ కావచ్చు, మొత్తానికైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మేము ఇవాళ మా ఇంటికి చేరుకోవాలంటే ఆర్టీసీ బస్సులో సురక్షితంగా ప్రయాణం చేసి కూడా మొత్తానికైతే మాకు ఉచితంగా ఇలా ప్రయాణం చేయడానికి కూడా మేము కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా రేవంత్ రెడ్డి కావచ్చు, ఇట్లా సోనియా గాంధీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలో భాగంగా కూడా మహాలక్ష్మి అనే పథకంలో ప్రతిష్టాత్మకంగా ఇవాళ తీసుకున్న నిర్ణయమే ఇవాళ ప్రస్తుతానికైతే మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు కూడా ఉచిత ప్రయాణాన్ని కూడా అమలు చేయడం జరిగింది. అందులో భాగంగానే హన్మకొండ జిల్లాలోని కూడా అన్ని సౌకర్యాలకు అన్ని రూట్ల ఉమ్మడి వరంగల్ జిల్లాకి అన్ని రూట్ల అన్ని గ్రామాలకు వెళ్ళే పల్లె వెలుగులతో పాటు కూడా ఎక్స్ప్రెస్ సర్వీస్ను కూడా మహిళలకు ఉచితంగా ఇవ్వడంతో పాటు మొత్తానికైతే ఇవాళ సంతోషం వ్యక్తం చేసిన పరిస్థితి కనపడుతుంది. మొత్తానికైతే ఇవాళ ఒక కొత్త వెలుగును కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన హామీని నెరవేర్చిన భాగంగా కూడా ఇలా ఉచిత ప్రయాణాన్ని కూడా మహిళలకు అందిస్తున్న నేపథ్యం కనపడుతుందని చెప్పుకోవచ్చు. మొత్తం ఓవరాల్గా కూడా ఇది చాలా సంతోషకరమైన తెలంగాణలో సంతోషకరమైన ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మహాలక్ష్మి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ బాలుతో స్వామి, అమ్మా న్యూస్, వరంగల్ నుంచి.